ఈరోజు మా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. నవీన్ చాలా కష్టపడ్డాడు. జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ బాడీ చేసి డైలాగ్స్ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని బాంబేలో డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. తర్వాత చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. చూస్తే డెఫినెట్గా మంచి హీరో అవుతాడని నా నమ్మకం. నవీన్కి ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, అభిమానులు, ప్రేక్షక మహాశయులు, ఇండస్ట్రీ పెద్దలు అందరి ఆశీర్వచనాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు 2000 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మిస్తానని అనౌన్స్ చేశారు. చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఒక్కడే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలోని వాళ్ళంతా కూడా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే 24 క్రాఫ్ట్స్ 100% పని దొరుకుతుంది అందరికీ. హైదరాబాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ సెంటర్ అవుతుంది. హాలీవుడ్ లెవెల్లో స్టూడియో నిర్మించడం అంటే మామూలు మాటలు కాదు. ఈ జనరేషనే కాదు, రాబోయే జనరేషన్స్ కూడా కేసీఆర్ని గుర్తుపెట్టుకుని అభినందిస్తారు. ఇంకా మొన్న ఫెడరేషన్లో అనుకుంటాను ఏవో పేర్లు చెప్పి ఏ పేరు పెట్టినా అభ్యంతరం లేదు మాకు అని అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ సినిమా సిటీ అని పేరు పెడితే చాలా బాగుంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. అలాగే ఈరోజు మహేష్ బాబు అభిమానులు, కృష్ణ గారి అభిమానులు, నరేష్ అభిమానులు, నా అభిమానులు అందరూ వచ్చారు. చాలా కళకళలాడుతూ ఉంది. ఇదంతా నవీన్కి ఆశీర్వాదం కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఇంట్లో నుంచి ఇప్పుడు వస్తున్న హీరోల్లో ఆఖరి వాడు అవుతాడు. అందుకోసం ఎందుకంటే తను చాలా కష్టపడ్డాడు డ్యాన్స్ నేర్చుకోవడానికి కానీ దేనికి కానీ. మన సౌత్ ఇండియన్ హీరోయిన్ సంతోషించాలా. ఎందుకంటే తనకు కూడా ఇది మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నవీన్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఇవాళ సంతోషం ఏంటంటే మహేష్ బాబు గారు క్లాప్ ఇవ్వడం ఎప్పుడూ ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు కదా, అంతే కదా. కృష్ణ గారి అభిమానులకి అందరికి కూడా నా నమస్కారం. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ అప్పుడు కలుసుకుందాం. ఇదంతా కూడా అడ్డాల చంటి పార్సాది గారి యొక్క మంచి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీలో గౌరవం, ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా ఈ సినిమా మా కుటుంబం భావిస్తున్నాం. అభిమాన ప్రేక్షకులు, దేవుళ్ళు మా అందరూ ఎప్పుడూ మాతో కుటుంబంతో పూర్తిగా నిలబడ్డారు. ఈ రోజున కూడా వాళ్ళు ఒక రోజు ముందు వచ్చి రాష్ట్రం నలుమూల నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి, కర్ణాటక నుంచి కూడా వచ్చి, అనంతపూర్ నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చి మనల్ని దీవించడానికి అందరు పెద్దలు రావడం చాలా ధన్యవాదం. ఇంతకంటే నేను చెప్పకూడదు. ఇంకా చాలా ఈ సినిమాలో మేము అందరం మాట్లాడాల్సింది ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలు అడ్డాల చంటి పార్సాది గారిని మరింత మా సోదరుడిగా వారికి నా విషెస్ కూడా తెలుపుకుంటూ, మా అబ్బాయి గర్వకారణం, వాడు కష్టపడి వాడుగా చేస్తున్నాడు. ఒకసారి వాడు ముందుకు రావడం అనేది చాలా సంతోషం. మహేష్ ఈ రోజున వచ్చి ఫస్ట్ టైం అతనికి నేను క్లాప్ ఇస్తానని చెప్పడం, ఇదంతా కూడా ఒక మంచి శుభసూచకంగా, మంచి వాతావరణంలో, మంచి ప్లేస్లో స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి, పాత్రికేయ సోదరులందరికీ కూడా ఏ విధంగా అయితే మా కుటుంబాన్ని నన్ను ఆదరించారో, మా అబ్బాయిని కూడా మీ దీవెనలతో మీరు అందరూ ఆశీర్వదించాలని అభిమానుల దేవుడు అందరినీ కోరుకుంటూ పాత్రికేయ సోదరులు చాలా టెక్నీషియన్స్ని కొంతమందిని ఇంట్రడ్యూస్ చేసాం తప్ప హీరోగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇది ఫస్ట్ టైము. అది నవీన్ దాదాపుగా సంవత్సరం నుంచి నాకు బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. తను స్క్రీన్ మీద ప్రజెన్స్ ఎలా చేస్తాడనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అయితే ఈ లోపల ఈ 1 year అతని వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఫస్ట్ డెఫినెట్గా అతనితో చేద్దాం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇక రామ్ ప్రసాద్ కృష్ణవంశీ అసిస్టెంట్ నుంచి, కృష్ణవంశీ దగ్గర నుంచి అసిస్టెంట్గా వచ్చాడు అతను. 1.5 year బ్యాక్ నాకు అది చెప్పాడు. ఆ 1.5 year నుంచి అతను ఆఫీసులో కూర్చుని చేస్తామో చేయమో అని కూడా తెలియని పరిస్థితుల్లో అతను ఏ రోజు విసిగి చెందకుండా డెఫినెట్గా చంటి గారు ఎప్పుడైనా సినిమా తీస్తారు ఈ కథను పెట్టి అని నమ్మకంతో నవీన్ పెట్టి చేసుకుంటాం అనేది వాళ్ళిద్దరూ ఒకే మాట మీద 1 year నుంచి అలాగే కూర్చుని దాని మీద వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. మలయాళంలో ప్రియదర్శన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఈ అమ్మాయిని, మమ్మిటి కొడుకుతోటి, మోహన్ లాల్ కొడుకుతోటి.
దాదాపుగా మమ్మిటీ గారితో హీరోయిన్గా 65 సినిమాలు చేశారు వీళ్ళు మదరు. మన తెలుగులో చిరంజీవి గారితో పున్నమి నాగు సినిమా చేశారు. ఆ మేనక గారి అమ్మాయే హీరోయిన్ ఇప్పుడు. అట్లాగే మా దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారి అబ్బాయిని పెట్టాం. అయితే మాకన్నా ముందు ఒక సినిమా స్టార్ట్ అయింది, కానీ ముందు మాదే రిలీజ్ అవుద్ది. నా బ్యానర్లో చక్రిని ఇంట్రడ్యూస్ చేశాను బాచీతోటి. అట్లాగే మణిశర్మ గారి అబ్బాయి సాగర్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఆశిస్తున్నాను. Yeah, my father is Suresh Kumar, and my father is a producer in the Malayalam industry. He's produced about 32 films. My mother is an actress, established actress in Malayalam industry. She's also done 2 Telugu movies, Punnami Nagu and Subbarao Ki Kopochindi. I'm very proud and honored to be here with such great dignitaries. I would like to thank everyone. Vijay Nirmala auntie, Naresh uncle, Naveen, the director, the producer, everyone for selecting me for this movie. It's a very big launch for me, and I should never forget my first movie. It was Geetanjali in Malayalam. The director was Priyadarshan, and under the banner of 7 Arts. Also, I would like to do a lot more Telugu movies. And last but never the least, I would like to thank the media and fans. You are the pillar support for being here, and I also believe that you will be with us till the end of the movie. Thank you so much. నరేష్ ఫోన్ చేసి మా అబ్బాయి సినిమా లాంచ్ అవుతుందంటే నేను ఐ నో దిస్ జెంటిల్మెన్ యాజ్ అన్ ఎడిటర్, అట్లాగా హీరో ఎవరన్నా మావాడేనయ్యా అన్నాడు. అవునా అంటే నువ్వు గుర్తుపట్టావు, చూస్తే అలా తయారు చేశాను. చాలా సంతోషం అన్న, ఎందుకంటే నరేష్ మాకు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అప్పటి నుంచి చాలా ఆత్మీయ మిత్రుడు. ఈ మధ్య దృశ్యంలో కూడా అంటే కొత్త కొత్త వేషాలు వేస్తూ ఇట్స్ వండర్ఫుల్ పర్సన్ ఫస్ట్ బేసిక్గా. ఆ తర్వాత ఏంటంటే చంటి ఎప్పటి నుంచో తెలుసు, మా ఊరోడు అదొకటి ఉంది. ఇప్పుడు మనవాడు చెప్పడం ప్రకారం ఏంటంటే నరేష్ గారి అబ్బాయి హీరో, మణిశర్మ గారి అబ్బాయి మ్యూజిక్, న్యాయంగా చంటి గారి అబ్బాయి ప్రొడ్యూస్ చేయాల్సింది. కాకపోతే మనవాడు ఇంకా లైన్లో ఉన్నాడు కాబట్టి చాలా సంతోషం. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ నాకు పరిచయం లేదు, కానీ కృష్ణవంశీ తాన్లో గుడ్డ కాబట్టి డెఫినెట్గా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తూ ఐ బ్లెస్ ఆల్ దీస్ పీపుల్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి